మంత్రుల సమావేశంలో కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రుల్ని అభినందించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలంటూ నిర్దేశించారు. సర్పంచులతో మంత్రులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జెడ్పీ పీఠాలని క్లీన్ స్వీప్ చేయాలని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డిపై కేసీఆర్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. నదీ జలాల్లో అన్యాయంపై సభలో వివరించాలని కూడా దిశానిర్దేశం చేశారు. వదలొద్దు, ప్రతి మాటని తిప్పికొట్టండి. ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎండగట్టాలని మంత్రులకి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజల్ట్స్ అంతకు మించి ఉండాలని చెప్పారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ జోరందుకుంది. సమైక్య పాలన కంటే కేసీఆరే తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు సీఎం రేవంత్. ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని, ఘాటుగా ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారాయన. బీఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయాన్ని లెక్కలతో నిలదీయాలని సూచించారు సీఎం. బీఆర్ఎస్ విధానం పాలమూరుతో పాటు 3 జిల్లాలకు మరణ శాసనమైందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. ఈ అంశాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కేసీఆర్ వ్యాఖ్యలను ఘాటుగా తిప్పికొట్టాలి, అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని సీఎం రేవంత్ మంత్రులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పంచాయతీ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. మంత్రులను అభినందించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం చూపాలన్నారు. సర్పంచ్లతో మంత్రులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. అన్ని జెడ్పీ పీఠాలను క్లీన్ స్వీప్ చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల విధులపై పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్ మంత్రులతో చర్చించారు. మాటకు మాట అన్నట్టుగా పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ ప్రచారాన్ని సభలో, బయట ఎండగట్టాలన్నారు. బీఆర్ఎస్ విధానాల వల్ల నదీ జలాల్లో జరిగిన అన్యాయంపై సభలో వివరించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పటికీ ప్రాజెక్టుల కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. ఏమైనా గజం కాలువద వీరేమో చెప్పమని నాకు నేను చూస్తాను. నేనేమంటున్నా, ఉత్తమ్కు సవాల్ విసురుతున్నా. పాలమూరులో ఇందాక నేను చెప్పినా కదా, ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే 30 టీఎంసీలు స్టోర్ చేసుకునే సిస్టమ్ అంతా రెడీ అయింది. ఉత్తమ్ గారిని అడుగుతున్నా, 2 సంవత్సరాల్లో పాలమూరు ప్రాజెక్టులో మీరు చేసిన పని ఎక్కడ, దాని పరిమాణం ఎంత, ఏం పని చేసిందో చెప్పండి. వాళ్ళు పని చేయకపోగా అప్పుల భారం మోపితే ఇరిగేషన్ బడ్జెట్ నుంచి గత లోన్స్ రిపే చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ వర్క్స్ కూడా చేయాలి. మరి పాలమూరు రంగారెడ్డిలో కట్టెలు, మట్టి ఎక్కలేదన్నారు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మీరు చేసిన పనులకి 5,000 కోట్లు ఏది పాలమూరు రంగారెడ్డిలోనే. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడే సవాళ్లు, ప్రతి సవాళ్లు ఓ రేంజ్ లో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇక సభలో రభస ఏ లెవెల్లో ఉంటుందో అనే చర్చ జోరందుకుంది.